శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో అయోధ్య మహత్యము అని చెప్పడం జరిగిందన్నమాట. మనకు మీరు ఈ మధ్య కూడా న్యూస్లో చూసి ఉండొచ్చు. అయోధ్య మహానగరంలో వచ్చేటప్పటికి 108 కుండాలు ఉన్నాయి. అంటే 108 అయినటువంటి తీర్థాలు ఉన్నాయి అన్నమాట. 108 తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క గుణం అనేది ఉందన్నమాట. దీని గురించి సాక్షాత్ భరద్వాజ మహాముని తన యొక్క శిష్యులకి ఈ విధంగా చెప్తాడనమాట. అంటే ఒక్కొక్క తీర్థానికి అసలు అయోధ్య నగరం అంటే ఏంటి అంటే, అయోధ్య ఆ అంటే బ్రహ్మతత్వము, యా అంటే విష్ణుతత్వము, దకారము నుండి రుద్రుడు యొక్క నుంచి దకారము రావటం జరిగిందన్నమాట. అంటే అయోధ్య అనేది ఏర్పడింది. అంటే త్రిగుణ స్వరూపం అన్నమాట. అయోధ్య అనేది ఒకరి స్వరూపం అనేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుండానికి ఒక్కొక్క యోగ లక్షణం అనేది ఉంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క అయోధ్య నగరంలో నివసించడం అన్నమాట. అయోధ్య నగరం అనేది పైనుంచి చూసినప్పుడు, ఆకాశం నుంచి చూసినప్పుడు మత్స్య అవతారంలో, మత్స్య రూపంలో ఉండేది అని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే మత్స్య భాగంగా ఉండేదట, ఒక చేపలాగా ఉండేది అని చెప్తుందన్నమాట. అంటే మధ్యస్థానం ఏదైతే ఉందో అక్కడ విష్ణువే స్వయంగా వెలిశాడు, విష్ణు రూపంలో వెలిశాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరియు అలాగే ఈ యొక్క వైష్ణవ ఖండంలో ఇంకా ఏమి రాయబడిందంటే, చక్రతీర్థం అనేది అన్నిటికన్నా పరమ ఉత్తమమైనటువంటి తీర్థం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా ఉన్నటువంటి ఒక స్థానం అన్నమాట అది. మరియు ఇప్పుడు రామ మందిరం కడుతున్నది కూడా వచ్చేటప్పటికి, అక్కడ రామ మందిరం ఎక్కడైతే కడుతున్నారో అక్కడ బాలుడిగా తను ఉన్నాడు కాబట్టి అక్కడ బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. మరియు ఇక్కడ మొదటి తీర్థం, ఆ మొదటి తీర్థాన్ని గురించి, చక్ర తీర్థం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన సరయూ నది, ఇక్కడ 2 నదులు ఉన్నాయి మనకు, పవిత్రమైనటువంటి నదులు అన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి గంగా, రెండవది వచ్చేటప్పటికి సరయూ నది. శ్రీ మహావిష్ణువు కుడి కాలు బొటనవేల నుండి బయటకు వచ్చేటప్పటికి గంగ, అలాగే ఎడమకాలి బొటనవేల నుండి బయటకు వచ్చింది సరయూ నది. 2 పవిత్రమైనటువంటి నదులే అన్నమాట. ఈ యొక్క నదిలో సరయూ నది ఏదైతే ఉందో ఈ యొక్క అయోధ్య దగ్గరగా ఉంటుంది. చక్రతీర్థ మహత్యం గురించి భరద్వాజ మహాముని చెప్తూ ఇక్కడ ఒక మనిషి పేరు కూడా చెప్పడం అనేది జరిగిందన్నమాట. విష్ణు శర్మ అని చెప్పారు. విష్ణు శర్మ గురించి ఆ ఒక వృత్తాంత కథ, ప్రాచీన కథ ఏదైతే నాణ్యుడిలో ఉందో దాని గురించి చెప్తాను వినండి. విష్ణు శర్మ అనే ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి అనేక ప్రదేశాలు తిరుగుతూ ఈ యొక్క అయోధ్య నగరానికి, ఎందుకంటే సాక్షాత్ భగవంతుడి యొక్క మొదటి పురం అన్నమాట, అంటే మొదటి ఊరు ఏది అంటే అయోధ్య నగరంలో ఉండి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి పొందాలి, స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి పరితపిస్తూ ఉంటారు. స్వామివారి కోసం అనుష్ఠానం చేయటం, అంటే రోజు పూజా పునస్కారం చేసుకోవటం, అలాగే ఓంకార రూపమైనటువంటి విష్ణువుని ప్రార్థిస్తూ అనునిత్యం స్వామివారి దర్శనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒకసారి స్వామివారు శంకర చక్ర గదాధర రూపంలో విష్ణు శర్మకి ప్రత్యక్షమై, బాబు విష్ణు శర్మ, నువ్వు నా గురించి ఎంతో పరితపించావు, నిన్ను ఉద్ధరించమన్నావు, నేను వచ్చాను, ఇప్పుడు నీకే కోరిక కావాలో కోరుకోమని చెప్తారు. అంతటా విష్ణు శర్మ, స్వామి నాకేం కోరిక లేదు, నాకేం కోరిక ఉంది, మిమ్మల్ని చూడాలి, నా కళ్ళతో మిమ్మల్ని చూడాలి, ఇదే నా కోరిక అంటే నిస్వార్థమైనటువంటి భక్తి ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ యొక్క భక్తికి సంతుష్టుడైనటువంటి స్వామివారు ఏం చెప్పారంటే, బాబు నువ్వు నీ కోరిక కోరావు, సరే నేను ఇక్కడ ప్రత్యక్షమయ్యాను, నేను పునర్జన్మలైనటువంటి జీవితాన్ని ఇస్తాను, అంటే నీకు విష్ణు సాన్నిధ్యాన్ని ఇవ్వగలుగుతాను అని చెప్పేసి ఏం చేస్తారంటే తన యొక్క చక్రంతో భూమికి వచ్చేటప్పటికి చక్రం భూమికి తాకటం వల్ల అక్కడ చక్రతీర్థం అనేది ఏర్పడింది అన్నమాట. ఈ యొక్క చక్రతీర్థం మహత్యం గురించి కూడా స్వామివారు చెప్పారు. ఓ విష్ణు శర్మ, ఇక్కడ చక్రతీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వారు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు
ఈ జన్మలో చేసినటువంటి పాపాలు బ్రహ్మహత్య పాతకాల నుంచి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది. అలాగే నన్ను ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించమని కూడా స్వామివారు చెప్పారన్నమాట. విష్ణు శర్మ చేత అక్కడ విగ్రహ రూపంలో కూడా స్వామివారు అక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. ఆ యొక్క విష్ణువ రూపంలో ప్రతిష్ఠింపబడినటువంటి స్వామివారు అంతటా విష్ణువు అక్కడ శంకర చక్ర గదాధర రూపమైనటువంటి విష్ణుహరి అనే రూపంలో అక్కడ నిలవై ఉన్నారన్నమాట. స్వామివారిని విష్ణు శర్మ శంకర చక్ర గదాధర రూపంలో అక్కడ ప్రతిష్ఠించారన్నమాట. ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళినట్లయితే అంటే అక్కడ 108 కుండాలలో చక్రతీర్థంలో వచ్చేటప్పటికి మనకు ముఖ్యంగా స్వామివారు శంకర చక్ర గదాధర రూపంలో మనకు కనపడతారు. కార్తీక మాస శుక్ల దశమి నుండి అక్కడ పూర్ణిమ వరకు వచ్చేటప్పటికి స్వామివారికి అక్కడ ఉత్సవాలు, వార్షిక ఉత్సవాలు చేయటం అనేది ఆనవాయితీగా కూడా ఉందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వారు ముక్తిని పొందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. స్వస్తి.